ఓం బలోదితాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం జగద్గురు శంకర భగవత్పాదాచార్య నమ. 6. ఆ విధంగా కేవల కుంభగాన్ని సాధించి జీవాత్మ పరమాత్మల తత్వాన్ని విమర్శించే ప్రక్రియను కొనసాగిస్తే అతని ప్రాచీన వాసనలని తమూలంగా తొలగి మనోన్మని ఉన్మని అమనస్క విద్యుల ద్వారా యోగ నిద్రా స్థితి త్వరితగతిన అందుబాటులోకి వస్తుంది. లయయోగాన్ని కుంభకయోగాన్ని పూర్తిగా సాధించరాదని స్వామి అభిప్రాయం కాదు. త్వరగా పరమ లక్ష్యాన్ని చేరాలంటే పైన చెప్పిన మూడింటిని సమన్వయం చేసి సాధన చేస్తే త్వరగా ఫలితం ఉందని స్వామి ఆశయం. అందుచే అనుభవజ్ఞులైన పెద్దలు తమ శిష్యులకు ప్రాణాయామ, ధ్యానయోగ, ఈశ్వర ప్రణిధాన ప్రక్రియ జోడించి వాటిలో తత్వజ్ఞానాన్ని అందించే కృషి చేస్తూ ఉంటారు. ఆ యోగ ప్రక్రియను తత్వ విషయాలను సమన్వయపరుచుకుని ఏకాత్మక మార్గాన్ని శంకర భగవత్పాద పూజ్య పాదులు ఉపదేశం. సద్గురు అనుగ్రహంతో ఆత్మానంద సిద్ధిని అందుకుందుముగాక. యోగ తారావళి సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.